హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. బాడీకి ఎంతో అవసరమయ్యి అత్యంత శక్తినిచ్చే, రోజంతా ఎనర్జెటిక్గా ఉంచే జొన్న జావా, జొన్న సూప్ అని కూడా అనొచ్చు. టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఈ ఒక్క బౌల్ తింటే ఎంతో సేపు వరకు ఆకలి కాదు మనకు. అందులో వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుంది. కడుపు అంతా ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది. జొన్నలను నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని మెత్తగా గిర్నీ పట్టించుకొచ్చుకున్న జొన్న పిండి ఇది. మీకు ఓపిక ఉంటే జొన్నలను నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకొని ఒక 8 గంటలు నానబెట్టి నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసుకొని ఒక బట్టలో కట్టి ఒక 2-3 రోజులు పక్కకు పెడితే పెద్ద పెద్ద మొలకలు వస్తాయి. వాటిని ఎండబెట్టుకొని పిండి పట్టించుకుంటే ఇంకా మంచిది. ఈ పిండిని 3 టేబుల్ స్పూన్లు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని దోశల పిండిలాగా లూజ్గా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ పిండిని నైట్ నానబెట్టి మార్నింగ్ చేసుకుంటే కొద్దిగా పులుపు వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది. లేదా 2 గంటల ముందే నానబెట్టుకోండి. ఉండలేమీ లేకుండా కలిపిన పిండిని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 గ్లాసుల వాటర్ పోసుకొని నీళ్ళల్లో ఒక గుప్పెడు స్వీట్ కార్న్, ఒక గుప్పెడు పచ్చి బఠానీ వేసుకొని ఒక పెద్ద క్యారెట్ను తురిమి అది కూడా వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని నేను ఇక్కడ పచ్చి బఠానీ, క్యారెట్, స్వీట్ కార్న్ కొద్దిగా ఎక్కువనే వేసిన. ఎందుకంటే నాకు వెజిటేబుల్స్ అంటే ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా. మీకు అంత ఇష్టం లేకుంటే తగ్గించుకోవచ్చు. ఇంకా మీకు బీన్స్, క్యాప్సికమ్, స్ప్రౌట్స్ ఇట్లాంటి ఏమన్నా కావాలంటే కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టము. కూరగాయలు ఎన్నైనా వేసుకోవచ్చు. ఒక మీడియం సైజు టమాటాను తురిమి, టమాటాను కట్ చేసిన దానికన్నా ముక్కలుగా కట్ చేసిన దానికన్నా ఇట్లా తురిమితే వాటర్లో టమాటా అంతా కలిసిపోయి మంచి టేస్ట్ వస్తుంది. ఆ తరుగును కూడా వాటర్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దంచి పెట్టుకున్న 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మంచిగా 2-3 ఉడుకులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మిరియాల పొడి మట్టుకు స్కిప్ చేయకూడదు. మిరియాల పొడితో చాలా టేస్ట్ వస్తుంది. నీళ్ళు మంచిగా మరిగి కూరగాయ ముక్కలన్నీ ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న జొన్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మరుగుతున్న నీళ్ళలో నిదానంగా పోసుకొని 1/2 నిమిషం వరకు మంచిగా కలుపుకోవాలి. కలపడం మట్టుకు ఆపద్దు. మనం పోసి అట్నే ఊరుకుంటే మొత్తం ముద్దలు ముద్దలు అయిపోతుంది. కలిపితే మంచి లిక్విడ్ లాగా అయి జావా రెడీ అవుతుంది. ఒకవేళ మీకు సూపు తిక్కుగా అనిపిస్తే వాటర్ పోసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం థిక్ అయింది. మళ్ళీ ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసిన నేను. అంత ఒకసారి మంచిగా కలుపుకొని మంచిగా ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. మసలకుంటే మట్టుకు పచ్చివాసన వస్తూ సూప్ అస్సలు బాగుండదు. చూడండి 5 నిమిషాలు మంచిగా మసిలింది. చూడండి ఇప్పుడు అయిపోయింది. ఇంక స్టవ్ బంద్ చేస్తున్నా. వేడివేడిగా ఉన్న ఈ సూప్ను మనకు ఎంత ఇష్టం ఉంటే అంత కావాల్సినంత సూప్ను ఒక సూప్ బౌల్లోకి తీసుకోవాలి. సూప్ పైన మనకు నచ్చినంత కొత్తిమీర వేసుకొని చిటికెడు దంచిన మిరియాల పొడి వేసుకొని ఇష్టం ఉంటే కొద్దిగా పెరుగు వేసుకోవాలి. నేను కొంచెం పెరుగు వేస్తుంది ఇక్కడ. అది మీ ఇష్టము, ఆప్షనల్, కంపల్సరీ ఏం లేదు. వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను మీకు ఇష్టం ఉన్నన్ని వేసుకోవచ్చు. బ్రెడ్ ముక్కలతో సూప్ కలుపుకొని తింటుంటే కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. చూడండి అయిపోయింది సూప్ బౌలు. ఫైనల్ స్ట్రక్చర్ ఇట్లుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది. టేస్ట్ పరంగా కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. వీక్లీ కనీసం 2 అన్నా చేసుకొని తినండి. దీంతోపాటు ఉల్లిపాయ నంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. బ్రెడ్ ముక్కలు మట్టుకు స్కిప్ చేయకుండా తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు టేస్టింగ్ టైము తిని చెప్తా నేను మీకు ఎట్లున్నదో. ఇప్పుడే అయింది కదా, చాలా హాట్గా ఉంది, బాగా కాలుతుంది. ఇట్లా వేడిగా తింటే ఒక టేస్ట్ వస్తుంది, చల్లగా తింటే ఒక టేస్ట్ వస్తుంది. 2 బాగానే ఉంటాయి. ఇప్పుడైతే నేను వేడిగానే తింటున్నా. చాలా కాలుతుంది. వేడిగా తాగండి, తినండి, మీ ఇష్టము. సూప్ తాగుతూ మధ్య మధ్యలో రౌండ్గా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలను నంచుకుంటే చాలా బాగుంటుందండి. ఉల్లి మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఉల్లి ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకే బాయ్.